డియర్ ఫ్రెండ్స్, ఈ 31st నైట్ 12 అవగానే 12 గ్రేప్స్ తీసుకుని మీరు 12 అఫర్మేషన్స్ మీ కోరికలను చెప్పి వాటిని ఎలా తినాలి. ఇది స్పెయిన్ దేశంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క రెమెడీ అన్నమాట. ప్రతి డిసెంబర్ నైట్ 31st నైట్ వాళ్ళు 12 గ్రేప్స్ తీసుకుంటారు. గ్రేప్స్ 12 తీసుకుని ఇలాంటి కలర్ సేమ్ గ్రీనరీగా ఉండాలి. ఈ 12 తీసుకుని ఒక్కొక్కటి తింటూ 12 కోరికలను కోరుకుంటారు విశ్వంలో. ఇది వాళ్ళకి బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇది ఫేమస్ అయింది బాగా. దాని తర్వాత వేరే దేశాలకు కూడా పాకింది. అట్లా వాళ్ళకి కూడా మిరాకిల్ జరగటం జరిగింది. సో ఆ వివరాలను తెలుసుకుందాం. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. ఈరోజు ఈ 31st నైట్ 12 గంటల కల్లా మీరు చక్కగా ఫ్రెష్ గా రెడీ అవ్వాలి. చాలా హ్యాపీగా మీరు ఆ జవాది పొడి రాసుకుని, ఈ సుగంధాలు మన బట్టలకి, ఈ అమ్మాయిలు అయితే ఇది బొట్టు పెట్టుకోవడం ద్వారా జవాదు ఇదేంటంటే చాలా సేపు ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా నైట్ అంతా. ఆ స్మెల్ కి నెగిటివ్ ఆరా మీకు అంటది. వేరే వ్యక్తుల దగ్గర నుంచి మీరు సెలబ్రేషన్ అప్పుడు వెళ్ళి కలుస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, ఆ శుభాకాంక్షలు చెప్పుకుంటారు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని. అలాంటప్పుడు వేరెవరి నెగిటివ్ మీకు అంటదు. ఇది చక్కటి సుగంధంతో తిరిగి రియాక్షన్ వెళ్ళిపోద్ది అనమాట వాళ్ళకి. ఈ సుగంధానికి వాళ్ళకున్న నెగిటివ్ మీకు అంటకుండా చాలా ఎక్కువసేపు మీరు పార్టీ చేసుకోవచ్చు, సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇది అమ్మాయిలు బొట్టు పెట్టుకుని జస్ట్ మొహానికి రాసుకోవటం ద్వారా, ఇదేం బట్టలకి రాసుకోవటం ద్వారా మీకు ఎవరి నెగిటివ్ అంటదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఎట్లా చేయాలి తెలుసుకుందాం. ఇక్కడ మన ఇంటెన్షన్ హ్యాపీ మూడ్ లో ఉండాలి. ఎందుకంటే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నాం. ఆ 12 గంటల కల్లా ఒక్కొక్క కాయ తీసుకుని మీరు నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకుని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ, సపోజ్ చాలా మందికి జాబులు రావాలి కదా, జాబ్ కోసం అయితే ఏ కంపెనీ ఆ కంపెనీ పేరు చెప్పి ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినట్టు మీరు చాలా ఇంప్రెస్ చేసి ఆ కంపెనీ యాజమాన్యాన్ని ఎక్కువ ప్యాకేజీతో ఆన్ ది స్పాట్ లో మీకు జాబ్ వచ్చినట్టు. అట్లా ఒక కాయ తీసుకుని జాబ్ కోసం అయితే అట్లా. సో సహజంగా మనం టెన్షన్ పడుతూ ఉంటాం. ఫ్రెష్ అవ్వాలి, ఫేస్ వాష్ చేసుకుని దిష్టి తీసుకుని పడేసి మీ మైండ్ సెట్ ప్రపంచంలో ఏం జరుగుతుందో, బాధలు గొడవలు ఇవన్నీ మైండ్ లోకి రానికుండా ఈ కార్యక్రమం చేసేటప్పుడు దీని మీద ప్రాణం పెట్టేసేయాలి. గ్రీన్ కలర్ గ్రేప్స్ అయి ఉండాలి అంతే. అది సైజ్ తో సంబంధం లేదు. మీకు అవైలబుల్ గా ఉంటే ఈ సైజ్ తీసుకోండి. 12 కాయలు విడిగా ఇవ్వరు కాబట్టి మనం గుర్తు తీసుకోవాలి. ఈ మా వీడియోలో చూపించడం కోసం ఒక గుర్తు మనం కలెక్ట్ చేసాం. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు జవాది పొడి రాసేసుకున్న తర్వాత ఫస్ట్ రిఫ్రెష్ అయిపోయి కూర్చొని ఉత్తరముఖంగా ప్రశాంతంగా కూర్చొని బ్రీత్ తీసుకొని ప్రశాంతంగా థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజు నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించావు. నేను నా కోరికలు మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఆర్చేంజల్ రాఫెల్ ని నా చుట్టూ ఉన్న ఆ చెడుని తరివేయటానికి నా వద్దకు పంపించావు. నా సమస్యను పరిష్కరించడానికి ఆర్చేంజల్ రాఫెల్ నా పక్కనే ఉంది, నాకు ఎంతో సహాయంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ మీరు ఈ 12 అవగానే కరెక్ట్ గా రెడీ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్నప్పుడు 12 గ్రేప్స్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ లో మీరు ఇంత పెద్ద గుర్తు కాకపోయినా నేను చూపించడానికి పెట్టాను. 12 రౌండ్ గా పెట్టుకోవచ్చు. రౌండ్ సర్కిల్ లో పెట్టుకుని ఒక్కొక్కటి తీస్తూ మీ కోరికని, ఆర్చేంజల్ మన పక్కనే ఉన్నారు కాబట్టి మనం క్యాండిల్ కూడా వెలిగించుకోవచ్చు. ఆర్చేంజల్ ఫోటో పక్కన పెట్టుకుంటే ఆ ఫోటో వెలిగించుకుని థ్యాంక్ యూ ఆర్చేంజల్ అంటూ ఆ క్యాండిల్ వెలుతురికి ఆర్చేంజల్ సంతోషపడుతుంది. మనలోని సబ్ కాన్షియస్ మనసు కూడా క్యాండిల్ వెలుతురంటే చాలా ఇష్టం. సో ఆ క్యాండిల్ కూడా అట్లా మనం ఆర్చేంజల్ రాఫెల్ ని యూనివర్స్ ఆశీస్సులతో పిలిచాం కాబట్టి ఆ ఫోటో కూడా మీరు ఫ్రేమ్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. భయం లేకుండా ఉంటుంది. అలా పెట్టుకుని ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఈ మనం ఇష్టమైన దైవం, మీరు ఏ దైవం అయినా విశ్వమే అనుకోండి. ఈ పేరు ఆ పేరు అని మనం సజెస్ట్ చేయము. మీరు పూజించే ఆ విలువైన దైవాన్ని యూనివర్స్ అనుకోండి. ఏ దేవుడైనా సరే మీకు నచ్చినటువంటి ఆ ఫోటో దగ్గర ఈ పువ్వులను ప్రేమతో ఆ దేవుడి దగ్గర పెట్టేసి చక్కగా థ్యాంక్ యూ చెప్పేసి థ్యాంక్ యూ గాడ్ నాకు అన్ని ఇచ్చావు
అన్ని ఇచ్చినట్టు చెప్పండి. నువ్వు దేవుణ్ణే యూనివర్స్ అన్నావు కదా, అన్నప్పుడు యూనివర్స్ అన్ని ఇస్తుంది. చిరునవ్వుతో ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది, నీ బ్లెస్సింగ్స్ ని కుంభవర్షం కురిపించావు, థ్యాంక్ యూ గాడ్. డబ్బు, సంపద, ఆరోగ్యం అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అని ఆ పువ్వులు పెట్టేసి థ్యాంక్ యూ చెప్పాలి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. అయిపోయిన తర్వాత అప్పుడు మీ గ్రేప్స్ మొదలు పెట్టాలి. సో ఇక్కడ క్యాండిల్ వెలుగుతుంది, ఏంజల్ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ ఉన్నారు, అక్కడ దైవానికి మనం కృతజ్ఞతలు చెప్పాం. మన ఇష్ట దైవం ఎవరైనా కావచ్చు, భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతలు చెప్పండి. చెప్పేసి ఈ కడిగి వాష్ చేసుకున్నటువంటి ఈ గ్రేప్స్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా, ఒక్కొక్క గ్రేప్ తీసుకుని మీరు దీన్ని నమ్మకంతో ప్రేమతో థ్యాంక్ యూ చెప్పేసేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక గ్రేప్ తీసుకుని తింటూ మీ కోరికను ఇష్టంగా విజువలైజేషన్ చేసుకోవాలి. జాబ్ కోసం ట్రై చేస్తున్నవాడు జాబ్ ఆల్రెడీ వచ్చినట్టు, ఏ కంపెనీలో లేదా గవర్నమెంటా, ఏం కావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలోనా, లేదా ఆల్రెడీ చేస్తున్నవాడు ప్రమోషన్ కోసం ఆ ప్రమోషన్ వచ్చినట్టు, శాలరీ పెరిగినట్టు, డబుల్ అయినట్టు, పెద్ద కంపెనీలో మీకు మంచి జాబ్ వచ్చినట్టు రియల్ గా ఊహల్లోకి వెళ్ళిపోయి ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ, అది 2 నిమిషాలు తింటారా, 3 నిమిషాలు, 5 నిమిషాలు, ఒక్కొక్క మీ ఇష్టం. ఆ కోరిక విజువలైజేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు తింటూ ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి. అట్లా అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో కోరిక, దానికి కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళా రెండో కోరిక. నెక్స్ట్ ఏంటి, మీ ఆరోగ్యమా, యవ్వనమా, మీకున్నటువంటి ఆ సమస్య తీరిపోయి ఆ శరీరంలోని వ్యాధి బయటికి వెళ్ళిపోయినట్లుగా చెంగున గంతులేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఎంగేజ్ లో ఎంత బాగున్నారో అంతకు మించి అందంతో మీ పట్ల మీకు మంచి స్వార్థం ఉండాలి. నేను బాగుండాలి, అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నిత్యం యవ్వనంగా ఆకర్షణీయంగా ఉండాలనే కోరిక మీ హక్కు అన్నమాట. మీ ఆరోగ్యం, మీ అందం మరొకరికి సంబంధం లేదు. ఎందుకంటే మీ స్వార్థం, మంచి స్వార్థం, మీరు కళకళలాడుతూ ఈ ప్రపంచంలో జీవించాలనే హక్కు మీకుందని యూనివర్స్ తెలియచేస్తుంది. అట్లా మిమ్మల్ని ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఎంత బాగున్నారో ఆ ఫోటో దగ్గర పెట్టుకుని అవసరమైతే చూస్తూ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నాలుగు దైవశక్తి అంటూ అప్పటి రోజుల్ని మీరు గుర్తు చేసుకుంటూ అంత యంగ్ గా ఎలాంటి అనారోగ్యం లేకుండా అంత చెంగున ఆకర్షణీయంగా మిమ్మల్ని ఎవరో పొగిడినట్టు ఆ పొగడ్తలు కూడా గుర్తు చేసుకుంటూ చిరునవ్వుతో ఆత్మీయంగా ఈ కాయ తింటూ ఆ విజువలైజేషన్ చేసుకోవాలి. అది రెండవది. సో మూడో కాయ తినేటప్పుడు మీకేం కావాలి, నెక్స్ట్ మనీ ఎంత కావాలి, ఆ మనీని మీ మనసులో ఆ చిత్రాలు, ఆ స్పర్శ, మీరు మనీ పట్టుకున్నట్టు ఆ తింటూ, ఆ కాయ తింటూ డబ్బు ఎంత కావాలి, 1 crore రూపీసా, 10 లక్షల, 50 లక్షల, ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది. కొందరికి అప్పులు తీర్చడానికి ఒక 2 కోట్లు కావాల్సి ఉంటది. ఎస్, నా దగ్గర ఉన్నాయి. ఆ 2 కోట్లకి ఎన్ని బండిల్స్ ఉంటాయి? 1 కోటి రూపాయలకి 200 బండిల్స్ ఉంటాయి, 2 కోట్లకి 400 బండిల్స్ ఉంటాయి. ఒకరికి 10 కోట్లు, 100 కోట్లు ఎంతైనా కోరుకోవచ్చు. మీరు నమ్మాలి, ఇది జరుగుతుందా, అవును గాని అని నెగటివ్ రిలీజ్ చేయకూడదు. పూర్తి విశ్వాసంతో ఆ డబ్బు సీల్డ్ కట్టలు మీరు పట్టుకుని స్పర్శ, డబ్బులు ముద్దు పెట్టుకున్నట్టు, ఖర్చు పెడుతున్నట్టు, అప్పులు తీర్చేసినట్టు, ఒక ఇల్లు కొనుక్కున్నట్టు, నగలు కొనుక్కున్నట్టు ఆ 5 నిమిషాలైనా సరే కాయ తింటూ ఆ టేస్ట్ తో ఆ విజువలైజేషన్ లో వాటిని మీ మనసులో చూడాలి. అది మూడో కోరిక. సో 4, ఈ కాయల్ని ఇలా పట్టుకుని కూడా మీరు పైకి చూపిస్తూ ముందు థ్యాంక్ యూ చెప్పేసి అట్లా పెట్టేసేయచ్చు. తర్వాత 4వ కోరిక, సో మీకు గోల్డ్ లోన్ ఉంటుంది. చాలా మందికి అమ్మాయిలకి గోల్డ్ లోన్ ఉంది. ఈ గోల్డ్ కోరుకున్నప్పుడు నేను చెప్పినట్టు వాటర్ టెక్నిక్స్ ఇవన్నీ చేసినప్పుడు గోల్డ్ గాజులు, చైన్లు, ఉంగరాలు కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఫోటోలు కూడా పెట్టారు నాకు, సార్ మీరు చెప్పినట్టు చేస్తే ఇట్లా జరిగిందని. సో ఇప్పుడు గోల్డ్ అప్పులో పెట్టుంటారు, గోల్డ్ లోన్ తీరిపోయినట్టుగా, అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందినట్టు ఆ గోల్డ్ మొత్తం మీరు ఇంటికి తెచ్చేసుకుని జస్ట్ ఆ చేతులతో అక్కడ రిలీజ్ చేస్తున్నప్పుడు చూసినట్టు మీకు హ్యాపీనెస్ వచ్చినట్టు, రియల్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందితే ఆ డబ్బు కట్టల చేత్తో పట్టుకుని వెళ్ళి ఆ సంస్థకు వెళ్ళి కట్టేసి మీ గోల్డ్ వాడు ఇస్తే చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు ఇదంతా విజువలైజ్ చేయాలి. 4వది. తర్వాత 5వది, సొంత ఇల్లు కావాలని చాలా మంది ఈ మెట్రో నగరాలు, ఈ ఖరీదైనటువంటి హైదరాబాద్ నగరాలు, బెంగళూరు, ముంబై, చెన్నై, విజయవాడ ఇలా నగరాల్లో చాలా మందికి ఒక సొంత ఇల్లు అనేది కళ. ఆ సొంత ఇల్లుకి అంత డబ్బు కావాలంటే కోట్ల రూపాయలు భయపడిపోతూ ఉంటారు.
అవును నేను చేస్తున్న ఈ జాబ్ కి అన్ని ఎట్లా వస్తాయి, లోన్ వస్తుందా రాదా, సిబిల్ బాగాలేదు, ఇట్లా నెగిటివ్ రిలీజ్ చేస్తుంటారు. పొరపాటుని నెగిటివ్ రిలీజ్ చేయకూడదు. మీరు చేస్తున్న ఉద్యోగం అనేది ఒక మార్గం ద్వారా వచ్చే డబ్బులు, కానీ అనేక మార్గాల ద్వారా విశ్వం ఆశ్చర్యపరుస్తుంది అనమాట. ఇది నమ్మాలి. ఎలా వస్తాయి అని డౌట్ మీరే పడితే మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. సో ఈ కాయ తింటూ మీ సొంత ఇల్లు ఎలా ఉండాలి ఆ రూపాన్ని చూడండి. మీరు ఎక్కడో బయట ఇల్లు చూస్తుంటారు, ఆ రూపం, ఆ ఇంటి చిత్రాన్ని చూడండి. ఆ మీ ఇంటి పైన మీ పేరు గోల్డెన్ లెటర్స్ తో ఉంది. ఎంట్రన్స్ హై లెవెల్ గా చక్కగా సెక్యూరిటీగా సీసీ కెమెరాలతో రిచ్ గా కార్ పార్కింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గృహప్రవేశం చేస్తున్నారు అంగరంగ వైభవంగా. ఆ విజువలైజేషన్ లో మీ సొంత ఇంటిని మీ డాక్యుమెంట్లో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మీ పేరు, ఆ లింక్ డాక్యుమెంట్లు అన్ని మీకు మనసులో చూడాలన్నమాట. నిజంగా చూడాలి, చిత్రాలు స్పష్టంగా కనిపించాలి. ఆ ఇంటి గేట్లు, మీరు ఇంట్లోకి వెళ్తున్నట్టు మీ పని మనిషికి కాఫీ తీసుకురామని చెప్తే సరేనమ్మా అని చెప్పి ఆవిడ తీసుకొచ్చి ఇస్తున్నట్టు, స్నాక్స్ తింటున్నట్టు, ఆరు బయట గార్డెన్ లో మీరు సాయంత్రం పూట మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ ఆ గ్రీనరీలో అడుగు వేస్తూ హొప్పనొప్పని చెప్పుకుంటూ ఆ సీతకు చిలుకలు మీ చుట్టూ తిరుగుతున్నట్టు, ఆ చల్ల గాలిలో ఎంజాయ్ చేస్తున్నట్టు, రియల్ గా మీరు సంతోషపడుతున్నట్టు ఆ క్లియర్ పిక్చర్ ని లోపల మనసులో చూడాలి. తర్వాత నెక్స్ట్ 6వది అంటే ఇట్లా 12 కోరికలు నేను కొన్ని చెప్పాను, మీకు వేరే ఉండొచ్చు. నేను చెప్పినవి చేయమని కాదు, మీకు నచ్చినవి కూడా చేయొచ్చు. మీ పిల్లల కోసం బాగా చదవాలని, కుటుంబం అంతటి కోసం ఒకటి. ఆ తర్వాత మీరు విదేశాలు వెళ్ళాలంటే దానికి ఆల్రెడీ మీరు విదేశాల్లో మీ అబ్బాయిని మీ అమ్మాయిని పంపించుంటారు, అక్కడ వాళ్ళు జాబ్ రావట్లేదా లేకపోతే ఏంటని దానికోసం కూడా చేయొచ్చు. మీరు మీ కోరికలు పర్సనల్ గా ఏమున్నాయో, ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయా దానికి చేయొచ్చు. అంటే నేను కొన్ని చెప్పాను, వీటినే చేయమని కాదు, మీకు నచ్చిన వాటిని విజువలైజేషన్ చేసుకుంటూ. మ్యారేజ్ అవ్వట్లేదు చాలా మందికి, అమ్మాయిలకి సరైన అబ్బాయి లేదా అబ్బాయిలకి సరైన అమ్మాయి, ఒక విలువైన వెలకట్టలేని విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన ఆరోగ్యవంతుడు, మంచి మనసు కలిగినటువంటి వాడు, అన్ని రకాల యోగ్యుడైన యోగ్యురాలైన అమ్మాయిని అలా మీరు విశ్వశక్తిలోకి ఆ మ్యారేజ్ కోసం కోరుకోవాలి. అట్లా మ్యారేజ్ కోసం చాలా మంది ఏంటంటే స్టడీ ఎగ్జామ్ రాసేటానికి భయపడుతుంటారు, దానికోసం ఒకటి రాయొచ్చు. మీరు అంటే చెప్పుకోవచ్చు తింటూ అది బాగా రాసినట్టు ఎగ్జామ్. మీరు హెల్త్ ఇప్పుడు చాలా బాగోకుండా ఉంటే అది బాగున్నట్టు. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారో, గోల్డ్ కొనాలనిపిస్తుంది చాలా మందికి, చాలా పెద్ద నగలు అవి, ఆ గోల్డ్ కొన్నట్టు ఊహించుకుంటూ ఇది తినాలి. తర్వాత కార్ లోన్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఉంటాయి, పర్సనల్ లోన్స్ ఉంటాయి, బిజినెస్ లోన్స్ ఉంటాయి. లేదంటే వ్యాపారం సరిగా జరగట్లేదు, ఆ వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నట్లు. సపోజ్ ఈ రోజు 1 లక్ష రూపాయలు వచ్చే వ్యాపారంలో 10 రెట్లు వస్తున్నట్టు చూడాలి. 10 లక్షలు అందుకున్నాను నేనంటూ ఈ కాయ తినేసేయాలి. అట్లాగే మీరు అప్పులు ఉన్నారు చాలా మందికి, ఇది పెద్ద సమస్య. అప్పులకి భయపడకుండా ఒక కాయ తీసుకుని మీరు ఒక వ్యక్తి పేరు ఎవరికైతే మీరు ఇవ్వాలో ఆ పేరు చెప్పి ఆ వ్యక్తిని మీరు కలిసినట్టు, అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు అందినట్టు, ఆ వ్యక్తికి మీకు మధ్య ఈ డబ్బు ఇచ్చేసారు మీరు, అతను తీసేసుకున్నాడు ఆమె, లేదా బ్యాంకు కట్టేశారు, అప్పు కట్టేసి మీకు డాక్యుమెంట్లు తీసేసుకున్నట్లు. నిజంగా అప్పు తీరిపోతే మీకు ఎంత రిలీఫ్ ఉంటుందో ఆ రిలీఫ్ ని న్యాచురల్ గా మనసులో చూడాలి. సహజంగా నిజంగా మీకు డబ్బు అందితే కట్టేస్తే మీ ఫీల్ ఎలా ఉంటుంది, అమ్మాయ ఎంత హాయిగా ఉంది, నాకు అసలు ఎప్పటి నుంచి తీర్చలేకపోతున్నాను, ఈ యొక్క రెమెడీ ద్వారా నాకు విశ్వశక్తి ఈ మార్గాన్ని చూపించింది విశ్వగురువు ద్వారా, థ్యాంక్ యూ అంటూ ఆ విజువలైజేషన్ చేసుకుంటూ ఆ వ్యక్తికి మీరు కట్టేసినట్టు, ప్రైవేట్ వ్యక్తులకైతే లేదా బ్యాంక్ లోన్ అయితే కట్టేసి ఇంటి డాక్యుమెంట్ తెచ్చుకున్నట్టు, గోల్డ్ అయితే కట్టేసి గోల్డ్ తెచ్చుకున్నట్టు చాలా న్యాచురల్ గా మీరు ఆ ఊహలను రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయలేకపోతున్నారంటే నెగిటివ్ ఉందని అర్థం. ఆ ఒంట్లో ఆ శరీరంలోని కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానంటే చాలా నెగిటివ్స్ కొండలాగా పెరిగిపోయినట్టు అనమాట. సో దానికి ఏం చేయాలో వీడియోస్ లో నేను చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఎదగటానికి కూడా మీకు అర్హత ఉంది. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో తక్కువ జీతం వచ్చినా ఆ స్థాయికి వెళ్ళాలంటే నా వల్ల ఎక్కడ వద్దని నెగిటివ్ రిలీజ్ చేయొద్దు. పేదరికంలో ఉన్న వాళ్లే లక్షల కోట్లకు ఎదిగారు, 1 రూపాయి కూడా లేని వాళ్లే ఇవాళ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందువల్ల మీకు హక్కు లేదని ఎప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. వేరే వాళ్ళ దగ్గర మీ గురించి తక్కువ చేసి మాట్లాడటం, నాకు అంత తెలివి లేదు అంటూ వేరే వాళ్ళని పొగుడుతూ మిమ్మల్ని తక్కువ చేసుకుని ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా మీరు లోకు అవ్వకూడదు, మీ విలువను తగ్గించుకోకూడదు. ఎందుకంటే మీలో టాలెంట్ ఉంటది, అది మరుగున పడిపోయింది, అది వెలికి తీయమని మీ ఆత్మతో అడగాలి. ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ కాయ తింటూ అయినా సరే నాలోని దైవశక్తి
నాలో అంతులేని జ్ఞానం ఉందని చెప్తున్నారు గురువులు, ఇతరులు. అయితే ఆ జ్ఞానం ఎలా వస్తుంది బయటికి? నువ్వే తీసుకురస్తావు. ఎందుకంటే నువ్వు సైంటిస్టులను చేశావు, ప్రపంచ బిజినెస్ మెన్లను చేసింది, ఎంతో మందిని అత్యద్భుతంగా తయారు చేసింది. సైన్స్ కనిపెట్టినటువంటి థామస్ ఎడిసన్ కరెంట్ కనిపెట్టాడు సైంటిస్టు, నికోలస్ టెస్లా ఒకటి కనిపెట్టాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కో రకంగా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలోని అమెరికాలో అనేక వేల మందిని ధనవంతులు చేశాడు తన తెలివితేటల ద్వారా. ఇట్లా తెలివి అనేది ఎవరబ్బా సొత్తు కాదు. మీలో తెలివి మరుగున పడిపోయి ఉంటుంది. ఒక టాలెంట్ మీలో, ఒక అద్భుతమైన తెలివితేటలు, ఒక ప్రోగ్రెస్ ఉంటుంది అనమాట. బిజినెస్ చేయటమా, లేకపోతే యాక్టర్ అవటమా, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని వెలికి తీయమని మీ ఆత్మని ప్రేమతో, మీ పట్ల మీకు విపరీతమైనట్టు ఇంట్రెస్ట్ ఉంటే గనక, మిమ్మల్ని మీరు గొప్ప స్థాయిలో చూడాలనుకుంటే ప్రాణం పెట్టేసేయాలి. అట్లా మీరు దిగులుగా ఉండకూడదు. అప్పులు ఉన్నాయని సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటివి చేయకూడదు. ఎప్పుడు విశ్వశక్తిని అనేక సార్లు అడగాలి. ఆర్చేంజల్ రాఫెల్ని దగ్గర పెట్టుకొని ఈ కాయ తింటూ, నాకు ఈ అప్పుల నుంచి అన్నిటి నుంచి విముక్తం చేశాం, థ్యాంక్ యూ యూనివర్స్ గా, ఆర్చేంజల్ రాఫెల్ని పంపించి ఇంత అద్భుతం చేశాం, థ్యాంక్ యూ. ఎన్నో వందల మందికి అద్భుతాలు జరుగుతున్నాయి, నాలో ఉన్న లోపాలు తీసేవా ప్లీజ్ అంటూ ప్రేమతో అడుగుతూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 40 సార్లు చెప్పుకుంటూ ఆ సమస్య తీరిపోయినట్టు ఆ రిలీఫ్ ని చూడాలి మీ మనసులో. ఎనర్జీ లెవెల్స్ విడుదల అవ్వాలి. నార్మల్ గా చెప్తే కాదు. ఎనర్జీ, ప్రేమ, ఆత్మీయత, ఆత్మానందం, ఆ శరీరం అంతా పులకించిపోవటం అనే రిలీఫ్, అవన్నీ రిలీజ్ చేయాలి. అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది. మామూలుగా చెప్పేస్తే ఫీల్ ఉండదు. చూడండి, ఫీల్, యాక్షన్స్, అనుభూతులు, అవన్నీ ఎనర్జీ లెవెల్స్ అన్ని బయటకు రావాలి. అప్పుడు ఆత్మీయంగా మీకు ఆ రిలీఫ్ దొరుకుతుంది అనమాట. అట్లా 12 కోరికలు నేను కొన్ని చెప్పాను. వీటిల్లో మీకు కొన్ని మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ కాని సమస్యలు మీకు ఎన్నో ఉండొచ్చు. వాటిని మీరు చేయండి మీ పిల్లల కోసం. పిల్లలకు ఉద్యోగం రావట్లేదా వచ్చినట్టు, పిల్లల మాట వినట్లేదా, ఏదో సమస్యలు ఇచ్చుకున్నారా దాని నుంచి బయటపడినట్టు, మీ బిడ్డలు మీకు ఎలా ఉండాలో అలా ఊహించుకుని మీరు ఇది తినొచ్చు. మీ ఇల్లు అప్పు తీరిపోవటానికి కూడా చేయొచ్చు. గోల్డ్ లోను, బయట వ్యక్తులకు తీరిపోవటం దగ్గర నుంచి కార్ లోను, క్రెడిట్ కార్డ్ లోను, చిట్టి డబ్బులు, రకరకాల సమస్యలు ఉంటాయి. అన్నిటికీ చేయొచ్చు మీరు. 12 ఎన్నుకోండి. ఆ 12 తీరిపోయినట్టుగా చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఇవి తింటూ 2026 లోకి అడుగు పెడుతూ సంతోషంగా విజువలైజేషన్ చేసుకుంటూ ఆ గ్రీటింగ్స్ చెప్పుకున్న తర్వాత సంతోషంతో నిద్రలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు 2026 జనవరి 1 నుంచి మీ కోరికలు ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేరుతాయి. అట్లా మీ కుటుంబం అంతా కూడా ఈ యొక్క గ్రేప్స్, ఈ 12 గ్రేప్స్ మిరాకిల్స్ స్పెయిన్ లో అద్భుతంగా విజయవంతమైంది అనమాట. దీన్ని చాలా మంది పాటిస్తారు. ఈ యొక్క ప్లేట్ నిండా ఇటు రౌండ్ గా పెట్టుకుంటారు 12 కాయలు అనమాట. సో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. అలా ఇలా పెట్టుకొని మీరు నీట్ గా వాష్ చేసుకుని వీటిని ఈ విధంగా మీరు రౌండ్ గా పెట్టుకొని ఇట్లా రౌండ్ గా కూడా పెట్టుకొని కరెక్ట్ గా 12 కాయలు పెట్టుకొని ఒక్కొక్కటి తీస్తూ ఒక్కొక్క అఫర్మేషన్ చేస్తూ చేయవచ్చు. మీరు విశ్వాసంతో, నమ్మకంతో చేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్స్ కూడా రిలీఫ్ అయిపోయి బయటికి వెళ్ళిపోయినట్టు సాంబ్రాన్ని వేసుకుని 12 కల్లా మీరు చక్క సుగంధంతో రెడీ అయిపోయి మీకు కూడా సాంబ్రాన్ని వేసుకుని, అమ్మాయిలు అయితే హెయిర్ కి నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి హెయిర్ లో, చక్కగా తలస్నానం చేసి ఒక కళా కాంతితో ఈ రోజు మీరు హుషారుగా ఉండాలి. ఎన్ని బాధలు ఉన్నా సరే పక్కన పడేసి ఈ రోజు చాలా హ్యాపీగా ఈ జవాది పొడి రాసుకుని మీరు అమ్మాయిలు ఎంత ఎంజాయ్ చేస్తారో అంత తొందరగా మీ కోరికలు నెరవేరుతాయి. మీరు అఫీషియల్ గా రెడీ అవ్వాలి. కొత్తగా రోజుకు ఒక రకంగా రెడీ అయినప్పుడు సబ్ కాన్షియస్ మనసు మిమ్మల్ని చూసి మీలాంటి డ్రెస్లు, చీరలు, నగలు ఎలా కావాలో, ఒక ఈజిప్ట్ రాణికి ఎలా తీసుకొచ్చిందో మీకు కూడా డిఫరెంట్ గా రెడీ అవుతూ కొత్తగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అబ్బాయిలైతే ఒక రాజకుమారులాగా, ఒక బిజినెస్ ఉమెన్ గా, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టుగా చక్కగా సంపన్నుడిగా ఊహించుకోవాలి. సంపన్నురాలుగా అమ్మాయిలు ఊహించుకుని ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎక్కడ లేని ఆనందం చెందినప్పుడు, ఆ ప్రేమ అనుభూతులు విశ్వంలోకి రిలీజ్ చేసినప్పుడు లోపల ఉన్న నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అమ్మాయిలకి డిప్రెషన్ లేకుండా ఉండాలంటే చక్కగా రెడీ అవ్వాలి. ఎక్కువగా హుషారుగా ఉండడానికి మీకు ఏం చేస్తే ఆ వీడియోలు చూడటమా, సంగీతం వింటమా, ఆ మనసుని ఉత్తేజకరంగా తయారు చేసుకుని ఆనంద బాష్పాలు రిలీజ్ చేసినప్పుడు లోపల అమ్మాయిల్లో ఉన్నటువంటి ఆ ఆందోళన, ఒత్తిడి, నెగిటివ్ అనే శక్తులు, చెడు శక్తులు ఈ ఆనందానికి తట్టుకోలేక బయటకు వెళ్ళిపోతాయి అనమాట.
అది ఈజీ వే అన్నమాట. అప్పుడు మీకు అర్థమైపోద్ది మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అట్లా మీ కుటుంబం, మీ బిడ్డలు అంతా కూడా ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఈ డిసెంబర్ 31 12 గంటలకు నైట్ ఈ యొక్క గ్రేప్స్ సంబంధించినటువంటి స్పెయిన్ లో చేసే ఈ రెమెడీస్ మీరు 12 కోరికలు కోరుకుంటూ ఒక్కొక్క కాయ తింటూ చాలా సంతోషంగా మీరు తన్మయత్వంతో ఈ కోరికని ఇష్టంగా చేయండి. అలా అద్భుతాలు జరగాలని ఒక విశ్వగురుగా మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ బిడ్డలు మీరు ఎప్పుడు కళకళలాడుతూ అలా దీవిస్తున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి. ప్రేమను పంచుకొని ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకొని సంతోషంగా పడుకోండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.